దేవుడు నిన్ను నీ కుటుంబాన్ని ఆశీర్వదించాలి అని చెప్పి అనుకున్నాడు. దేవుడు నిన్ను నీ కుటుంబాన్ని ఆశీర్వదించాలని చెప్పి అనుకున్నాడు. సింహాసనం ఇవ్వాలి అని చెప్పని కోరుకున్నాడు. కానీ నువ్వు బుద్ధిహీనమైన పని చేసావయ్యా. నువ్వు చేసిన ఈ పనిని బట్టి దేవుడు తన మనస్సును మార్చుకున్నాడు అని చెప్పేసి అన్నాడు. ఎందు గురించి ఈ మాట అనాల్సి వచ్చిందంటే, సౌలు సింహాసనం ఇచ్చిన తర్వాత తన సింహాసనాన్ని ఎలా కాపాడుకోవాలి, తన అధికారాన్ని ఎలా కాపాడుకోవాలి, తన ఉన్న ఆ స్థితిని, ఆ పరిస్థితిని ఎలా కాపాడుకోవాలి అనే ఆలోచన మీద ఉన్నాడు తప్ప దేవుణ్ణి సంతోషపెట్టాలి, ఈ స్థితిని నాకు ఇచ్చింది దేవుడు కదా, ఈ పరిస్థితిని నాకు ఇచ్చింది దేవుడు కదా, ఈ సింహాసనాన్ని నాకు ఇచ్చింది దేవుడు కదా, ఈ స్థాయిని ఇచ్చింది నాకు దేవుడు కదా అని చెప్పనని దేవుని గురించి ఆలోచించలేదు, దేవుని చిత్తాన్ని జరిగించలేదు, దేవుని నామాన్ని ఘనపరచలేదు. ప్రియ సహోదర, ప్రియ సహోదరి,